మమ్మీ ఏ శిష్రా రా మమ్మీ ఆడుకుందాం. ఏంది ఆడుకుండేకా? నేనేం చిన్నపిల్లని అనుకుంటున్నావా ఆడుకునేకి వచ్చేకి? అయినా నాకు ఇంట్లో పని చాలా ఉంది, ఈ పనులన్నీ ఎవరు చేసి పెట్టారు? మీరు వెళ్ళి ఆడుకోపోండి. అబ్బో అక్క మమ్మీ రాదంటే ఆడుకునేకి. సర్లే శిష్రా, మైదాన్ అంతాక్షరి ఆడుకుందామా? సరే అక్క. నాతో వాడు, దాతో వాడు, దాతో వాడు, పాతో వాడు. ఇంకేదంతా పడతావే? నువ్వు చెప్పక అదే పెడతా. ఇందాక నేను చెప్పినవి కదే. శిష్రా ఇందాక నుంచి పాస్ పాస్ అంటుంటే ఛాయ ఏం చేస్తుందబ్బా తీసుకెళ్ళకోకుండా? రా శిష్రా, అప్పటి నుంచి పాస్ పాస్ అంటుంటే ఏం చేస్తాను నువ్వు? మా ఎక్కడికి మా? నువ్వే కదా ఇందాక పాస్ పాస్ అంటున్నావు, అందుకే శిశు మమ్మీ పోయించుకొస్తా. పాస్ అంటే శిశు కాదు మమ్మీ. ఇంకేందే? మమ్మీ మేము అంతాక్షరి ఆడుతున్నాం, అది పాస్ తెలియకపోతే పాస్ కొట్టేది. అంటే పాస్ అంటే సుస్సు కాదా? దిగే, నేను శిశు అనుకున్నా, సారీ. ఇదేంటి మరి జమ్మంగా టీవీ చూస్తుంది? అని చెప్తా. ఛాయా, ఓ ఛాయా, చెయ్యి నొప్పిగా ఉంది, కొంచెం సామాన్లు తిక్కి పెడతావా? సామాన్లా ఇప్పుడేగా తప్పించుకోవాలి? మమ్మీ నాకు చదువుకునే వాళ్ళకి చాలా ఇచ్చారు మమ్మీ, నువ్వు వెళ్ళి చదువుకోవాలా? ఆ, పోయే పో, దొరుకుతావు ఎప్పుడో ఒకసారి. అవునా, నిజమా? అంత బాగా జరిగిందా? నేనే మిస్ అయ్యాను అన్నమాట. అమ్మయ్య, తోమేశాను. ఈ పిల్ల ఇంకా చదువుతాందేమో, అట్లనే ఉండు చూద్దాం ఒకసారి. నేను కూడా వచ్చిన బాగుండు కదా. ఇంకేంటి చెప్పే? యక్తు నాకు హెల్ప్ చేయవే అంటే చదువుకోవాలని చెప్పి నువ్వేమి ఇక్కడ మీ ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుతున్నావా? మాట్లాడు. ఏంటి ప్రోగ్రామ్ కూడా జరిగిందా? ఎంతసేపు మాట్లాడతావు నేను కూడా చూస్తా. అవును, ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది? దేవుడా, ఎంతసేపు ఇంకా? ఇట్లయితే కాదు గాని మాట్లాడు, ఇంకా బాగా మాట్లాడు. నేను మళ్ళీ కాలేజ్ పెట్టి 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 ఇప్పుడు ఏమంటుందో ఏమో. ఇదేనా నీ స్టడీ ఎవరు? మమ్మీ అది ఫ్రెండ్ కి డౌట్ ఉంటే క్లారిఫై చేస్తున్నా మ్యాథ్స్ లో. ఏంటి మ్యాథ్స్ డౌటా? మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఇదెలా తెలుసు మమ్మీకి? నేనంతా విన్నానే, నువ్వేం మాట్లాడిండేది. 1/2 అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను. 1/2 అవరా? అవునే, అమ్మ హెల్ప్ చేయాలంటే మాత్రం నీకు చదువు గుర్తుకొస్తుంది. మమ్మీ యాక్చువల్ గా అది ఫ్రెండ్స్ తో బట్టలు కొట్టుంటే మాత్రం ఏం గుర్తురాదు కదా. నేను కొట్టలేదు మా. మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంకేం కావాలా? సామాన్లే కదా, ఇప్పుడు చిట్కాలు గడి పడేస్తానుండు. వర్క్ అంతా కంప్లీట్ అయింది. విద్యాని పిల్లల్ని బయట తీసిపోయి చాలా రోజులైంది. ఒకసారి ఫోన్ చేసి చెప్దాం రెడీగా అమ్మని చెప్పేసి. ఏంది సార్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడే? విద్య, సార్ చెప్పండి. నువ్వు పిల్లలు త్వరగా రెడీ కాండి, నేను వస్తున్నాను, బయటకు వెళ్దాం. సరే సార్ అయితే. శిష్యు ఛాయా, డాడీ బయట తీసుకెళ్తాడంటే త్వరగా రెడీ అవ్వండి నాన్న. బయటకా? 5 minutes later. ఏంది మమ్మీ? డాడీ ఇంకా రాలేదు. ఇందాకనే కదా నాకు కాల్ చేసేది, వస్తాలే. 2 hours later. మమ్మీ డాడీ కాల్ చేసి 2 hours అవుతుంది, ఇంకా రాలేదేంటి? అవును ఛాయా, టైం ఇప్పుడు 11 అవుతుంది. ఇంకేం పోతాం, వెళ్ళి పడుకోపోండి. ఇల్లంతా ఏమైంది, సైలెంట్ గా ఉంది. విద్య వెళ్దామా? ఎక్కడికి వెళ్తావు? పిల్లలు పడుకున్నారు. ఆయన టైం ఎంతో తెలుసా? ఇప్పుడు 11 అవుతోంది. అది కాదు శ్రీ, చెప్పేది ఒకసారి నువ్వు. ఏంది వినేది? పాపం పిల్లలు ఇంతవరకు ఎదురు చూసి ఇప్పుడే పోయి పడుకున్నారు. అయినా మీరు పొద్దున్నే లేస్తే ఉంటుంది చూడు, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. శ్రీ శ్రీ, పిల్లల్ని ఎలా కూల్ చేయాలని బాగా తెలుసులే. శ్రీ కాఫీ తీసురా. బయట తీసుకోమంటే పిలిచిపోరు కానీ కాఫీ అంట. అబ్బో, చాలా వేడిగా ఉన్నట్టుంది. ఏందంటున్నాడే? కాఫీ ఉండదా మరి? చెప్పింటే చేయకపోతే ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది. డాడీ మీరు మాకు నేను చెప్పినేంటి చెప్పినేంటి? అసలు మీరు మాట మీద నిలబడ్డా? కాలు మీదే కదా నన్ను నిలబడేది, మాట మీద నిలబడతారు. ఏంది డాడీ కామెడీయా? మీ మిద్దమైన బాపడుతుంటే మీరు మజాక్ చేస్తున్నాడా? అబ్బు, అలా ఏం లేదు నాన్న, ఇలా చూడు. అయ్యి చాక్లెట్, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. యు ఆర్ ది బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్. అవును డాడీ. ఏమైంది మీకు? చాక్లెట్ అనేసరికి ఆగలేకపోయాం మమ్మీ. నాతో ఏమన్నారు వీళ్ళు?
అంత కలరింగ్ ఇచ్చారు, నిన్నేమో అంత బిల్డప్ ఇచ్చి ఏదో చాక్లెట్ పడిపోయినారు. ఈ దోసపిండి ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టాల్సిందే మా ఆడోళ్ళంతా. లేకపోతే లేచినప్పటి నుంచి ఏం టిఫిన్ చేయాలి అని చెప్పి ఏదో టెన్షన్. అదే దోసపిండి వేసామనుకో 3 రోజులు ఏ టెన్షన్ లేకుండా చక్కగా దోశలు వేసుకొని తినచ్చు. మమ్మీ ఏంటి శిష్రా? రేపు టిఫిన్ ఏం చేస్తావు? దోసే. మళ్ళీ దోసనా? 3 రోజులు వేసావు కదా మమ్మీ, పిండి అయిపోయిందన్నావు. ఆ పిండి అయిపోయిందనే మళ్ళీ బియ్యం నానబెట్టి బియ్యం మిక్సీకి వేస్తాను. మళ్ళీ దోసనా? సరేలే మమ్మీ. డాడీ రేపు మళ్ళా దోశ అంట, నువ్వు అన్న చెప్పు డాడీ మమ్మీకి. అటు పోయి వాళ్ళ డాడీ ఏందో చెప్తాను. అవునా శిశిరా? సర్లేనన్నా వెళ్ళి చెప్తాను. హలో రమ్య శ్రీ సార్, ఒక్క నిమిషము ఫోన్లో మాట్లాడతాను. మాట్లాడు. ఏంటి రమ్య, దోశ వేసింటే మీ వాళ్ళు తినలేదా? ఇంకో టిఫిన్ చేసి పెట్టావా? నేనేంటి ఏం చేసిందో తెలుసా? హోటల్ పోయి మీకు నచ్చిండే తిని నాకు కూడా ఏదో ఒకటి పార్సల్ తీసుకోమని చెప్పింది. ఏంటి డైలీ ఓట్ల కంటే మన సంపాదించిన జీతం అంతా ఓట్లకే సరిపోతుంది. ఏదో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటే సరిపోలా. ఏం శ్రీ, దోశకి ఏదో బియ్యం వేస్తున్నట్టు ఇంకా 2 గ్లాసులు ఎక్కువ వేల్చండి, ఎందుకంటే ఇంకా 2 రోజులు ఎక్కువ వచ్చినాయి కదా. అయ్యో నిజమా సార్? మీలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీనో. ఈసారికి ఏదో 3 గ్లాసులు వేసేసాను, నెక్స్ట్ టైం వేసినప్పుడు 2 గ్లాసులు ఎక్స్ట్రా వేస్తాను, సరేనా? వేసుకో. సరే శ్రీ, వస్తా. అమ్మా నాతోనే అట్లా ఈ స్టీల్తో అట్లుంటుంది మళ్ళీ. ఈసారికి ఏమో 3 రోజులు దోశ పెట్టింది, నెక్స్ట్ టైం 5 రోజులు పెడుతుందో ఏమో. డాడీ మమ్మీకి చెప్పావా? మమ్మీకే అది చెప్దామని వెళ్ళాను, కానీ ఇక్కడ పరిస్థితి వేరేలాగా ఉంది. తన చెప్పడం కన్నా మీకు చెప్పడం ఈజీ. శిశిరా, నీకు ఒకటి చెప్పునా? ఎందుకు చెప్పు డాడీ. శిశిరా, దోశలు ఎన్ని రకాలు ఉన్నాయి నీకు తెలుసా? ఊతప్ప దోశ, ఆనియన్ దోశ, నాన్ స్టిక్ దోశ, మెత్తన దోశ, గుంత పొంగనాలు, ఇన్ని చేయొచ్చురా. దోశ వల్ల మనకే ప్రయోజనం, మనకి ఎన్నో లాభాలు. నిజమా డాడీ? అవునా? అంతేగాని దోశ మానమాట. పాపం డాడీ స్ట్రాంగ్ గా వెళ్ళి వీకగా వచ్చారు, మమ్మీతో ఉంటా చూడు. సబ్స్క్రైబ్ చేసుకోండి.